రైట్. ఉదయ్ ఉన్నారని టొరంటో నుంచి మీతో మాట్లాడడానికి. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే కీర్తన గారు, బాగున్నారండి? నమస్తే, బాగున్నాను సార్, మీరు బాగున్నారా? హలో, గో హెడ్. బాగున్నానండి కీర్తన గారు. మీ డిబేట్లన్నీ చూస్తుంటానండి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు జనసేన పార్టీకి. మేడం, 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన పార్టీ జనసేన పార్టీ బూత్ స్థాయిలో ఎంతవరకు స్ట్రాంగ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ ఉంది? బూత్ స్థాయి కమిటీలు ఎంతవరకు వచ్చినాయి అనేది. ఎందుకంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ రోజు మనం ఎంత స్ట్రాంగ్ గా ఓటర్స్ ని బూత్లో తీసుకొచ్చి ఓటే ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్థాయి ఎంతవరకు అంటే ఉన్నారు మన దగ్గర, కార్యకర్తలు ఎంతవరకు బూత్ స్థాయిలో ట్రైన్డ్ అయి ఉన్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు పార్టీ నిర్మాణం గురించి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి. అంటే వేరే పార్టీస్ నుంచి ఎందుకు లీడర్స్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే బయటికి ఎట్లా కనిపిస్తుంది అంటే అందరు అసంతృప్తితో ఉన్నారు ఈ పార్టీలో. ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాట మాత్రమే నడుస్తుంది, ఇంకా మిగతా ఏం నడవదు అనేది ఒకటి ప్రచారంలో ఉంది. దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. షూర్ సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, మన పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెడుతూ పార్టీ క్యాడర్ నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు సామాన్య కార్యకర్తలు, సామాన్యంగానే ఉన్న వ్యక్తులకి అవకాశం ఇస్తున్నారు. అంటే ఏ పదవీకాంక్ష లేకుండా పదవులు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని, ప్రజలు పెక్క తినాలి, దాచుకోవాలి అన్న ఇంటెన్షన్ లేని నిస్వార్థమైన వాళ్ళకే ఆయన అధికారంలో చూడాలని కోరుకుంటూ ఏర్పాటు చేసిన పార్టీ జనసేన. ఆ విధంగానే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో మీరు కనుక్కోండి, మండల స్థాయి వరకు కమిటీలు అయితే ఏర్పాటు అయ్యి ఉన్నాయి. వాళ్ళు తిరగడం కూడా జరిగి ఉన్నది. సరే, మనం సిద్ధంగా ఉన్నాం ఈ ఎలక్షన్కి. ఆ ధైర్యంతో మీరు అందరూ ఉండండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మండి. సెకండ్ క్వశ్చన్, నిర్మాణము అండ్ కొంతమంది కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోతున్నారు, దానికి మీకు ఒకే ఒక ఆన్సర్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు ఓటమి నుంచి మనతో పాటు ప్రయాణం చేసి ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ముందొచ్చి మేము ఆ పార్టీ కండువా వేసుకొని ఈ పార్టీలోకి వచ్చారంటే వాళ్ళు కేవలం పదవుల కోసం వస్తారు. అటువంటి వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు రేపు మనం పదవి ఇస్తే మన దగ్గర ఉంటారు, లేదంటే మళ్ళీ బయటకు పోయి మన పార్టీ మీద విష ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని ఆలోచించి ఆచితూచి ఎవరైతే ప్రజలకు నిస్వార్థంగా పనిచేస్తారని ఆలోచించి తీసుకుంటున్నారు. కాబట్టి నిర్మాణంలో చాలా క్లీన్గా, నీట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతారో అటువంటి వాళ్ళని తీసుకోవచ్చు. మనం కూడా రేపు వాళ్ళని కంటెస్ట్ చేయిస్తే వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, అంత డబ్బులు 10 రెట్లు దోచుకోనికి చూస్తారు, ప్రజలకి గతంలో ఉన్న పరిపాలన అందించడానికి చూస్తారు. మనం అలాంటి కాకుండా మార్పు చేసి రాజకీయాలను అందించాలనుకుంటున్నాం, నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని ఉండాలనుకుంటున్న పార్టీ జనసేన. కాబట్టి ఆచితూచి పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చినా కూడా గమనించి తీసుకుంటున్నారు. ఆ విషయం గమనించండి. పవన్ కళ్యాణ్ గారికి మనకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది, మనకన్నా పార్టీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. కోవర్ట్లను డబ్బుల కోసం ఆశపడి ఇచ్చే వాళ్ళను తీసుకోవాలనుకోవట్లేదు. దయచేసి కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మండి ప్రతి ఒక్కరు.